నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. రాజకీయాల్లో శత్రువులు ఎక్కడో ఉండరు బాస్, మన పక్కనే ఉంటారు, మనతోనే తిరుగుతారు. తీరా సమయం చూసి వెన్నుపోటు కాదు, ఏకంగా నామినేషన్లకే ఎసరు పెడతారు. అవును, ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా హస్తం పార్టీలో ఇదే హాట్ టాపిక్. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు పక్కాగా గెలిచే అవకాశం ఉన్న ఒకే ఒక్క రాజ్యసభ సీట్ చేతి దాకా వచ్చి నోటికి అందకుండా పోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ పెద్దల నమ్మకస్తురాలు, తెలంగాణ ఏఐసిసి దూత మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది. ట్విస్ట్ ఏంటంటే, ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వెళ్లిన మీనాక్షి కాళ్లకు కట్టెలు కొట్టింది సొంత పార్టీ నేతలేనా? అన్ని వేళ్లు భాగ్యనగరం వైపే, మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్య నేత వైపే ఎందుకు చూపిస్తున్నాయి? అసలు తెలంగాణ హోంశాఖ ఫైల్స్ మధ్యప్రదేశ్ బీజేపీ నేతల చేతుల్లోకి ఎలా వెళ్ళాయి? ఈ పొలిటికల్ థ్రిల్లర్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. స్కిప్ చేయకండి. ముందుగా మధ్యప్రదేశ్ రాజ్యసభ లెక్కలు చూద్దాం. అక్కడ మొత్తం 3 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం ఒక్కో అభ్యర్థి గెలవడానికి 58 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. అధికార బీజేపీకి 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 2 సీట్లు ఈజీగా గెలిచి ఇంకా 49 ఓట్లు మిగులుతాయి. 3వ సీటు గెలవాలంటే వాళ్లకు మరో 9 ఓట్లు తక్కువ. కానీ కాంగ్రెస్ దగ్గర 64 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఒక సీటును కళ్ళు మూసుకొని గెలుచుకోవచ్చు. లెక్కలు ఇంత క్లియర్గా ఉంటే బీజేపీ 3వ అభ్యర్థిని ఎందుకు బరిలోకి దించింది? ఎక్కడో ఏదో భారీ స్కెచ్ నడుస్తోందని అప్పుడే ఎవరికి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఫైల్ చేసిందో సరిగ్గా పరిశీలన సమయానికి బీజేపీ నేతలు సీన్లోకి వచ్చారు. ఇదిగోండి, ఈమెపై తెలంగాణలో క్రిమినల్ కేసు ఉంది, ఈ విషయాన్ని అఫిడవిట్లో దాచారంటూ నాంపల్లి కోర్టు నోటీసును తెచ్చి ఎన్నికల అధికారుల ముందు పెట్టారు. అంతే, అధికారులు నామినేషన్ రిజెక్ట్ చేశారు. కాంగ్రెస్ సీటు కాస్త పోటీ లేకుండానే బీజేపీ ఖాతాల్లోకి వెళ్ళిపోయింది. నిజానికి మీనాక్షి నటరాజన్ అంటే కాంగ్రెస్ సర్కిల్స్ లో ఒక నిక్కార్సైన గాంధేయవాది అని పేరు. చాలా సింపుల్ గా ఉంటారు. అలాంటి ఆమెపై తెలంగాణలో 2025 సెప్టెంబర్లో బిఎన్ఎస్ సెక్షన్ 223 కింద నాంపల్లి కోర్టులో ఒక ప్రైవేట్ కేసు నమోదైంది. కోర్టు ఆమెను రెస్పాండెంట్ గా చేర్చి నోటీసులు కూడా ఇచ్చింది. సరే, సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తనపై కేసు ఉన్న సంగతి పాపం ఆ అమాయక గాంధేయవాదికి తెలియదనుకుందాం. కానీ ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ నేతలకు ఈ నాంపల్లి కోర్టు వ్యవహారాలు, కేసు నంబర్లు, డేట్లతో సహా అంతా పక్కాగా ఎలా తెలిసాయి? అది సరిగ్గా నామినేషన్ గడువు ముగిసేదాకా సైలెంట్ గా ఉండి ఆ తర్వాతే బాంబు పేల్చారంటే స్క్రిప్ట్ ఎంత పక్కాగా డిజైన్ చేశారో అర్థం చేసుకోవచ్చు మనం. తెలంగాణలో హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. రాష్ట్రంలో ఎవరిపై కేసులున్నాయి, ఎవరికి నోటీసులు వచ్చాయి అనే నిఘా సమాచారం హోం మంత్రికి తెలియకుండా ఉంటుందా? ఒకవేళ సొంత పార్టీ నేతను రాజ్యసభకు పంపడం ఇష్టం ఉంటే డీజీపీ ఆఫీస్ నుంచి ఒక ఎన్ఓసి తెప్పించి చెక్ చేసుకోవచ్చు కదా. కానీ ఆ పని చేయలేదు. అందుకే కాంగ్రెస్ సీనియర్లే గుసగుసలు ఆడుకుంటున్నారు. అసలు మీనాక్షి నటరాజన్ పై తెలంగాణ ముఖ్య నేతకు ఎందుకంత కోపం? దీనికి ఫ్లాష్ బ్యాక్ ఉంది. మీనాక్షి ఏఐసిసి దూతగా తెలంగాణకు వచ్చిన కొత్తలోనే గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూముల వివాదం రేగింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయినా ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను మీనాక్షి నటరాజన్ తీవ్రంగా వ్యతిరేకించారట. అంతటితో ఆగకుండా ఆమె నేరుగా సచివాలయానికి వెళ్లి మంత్రులతో, పెద్ద పెద్ద ఐఏఎస్ అధికారులతో రివ్యూ మీటింగ్లు పెట్టడం ప్రారంభించారు. ఇలా చేయడం, అలా చేయకండి అని దిశానిర్దేశం చేశారు. ఇంకేముంది, రాష్ట్రంలో తానే సుప్రీం అనుకునే ముఖ్య నేత వర్గానికి ఇది అస్సలు నచ్చలేదు. సచివాలయంలో ఆమె ఒక సూడో సీఎం లాగా వ్యవహరిస్తోందంటూ అప్పట్లో రేవంత్ రెడ్డి అనుకూల సోషల్ మీడియా టీమ్స్ గట్టిగానే పోస్టులు పెట్టాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ కంచెలాగా పెరిగిపోతూ వచ్చింది. ఇక రాష్ట్రంలో పాలన వైఫల్యాలు, భూ వివాదాలు, సొంత పార్టీలోనే సీఎం ఏకపక్ష నిర్ణయాలపై మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు ఢిల్లీ అధిష్టానానికి నివేదికలు పంపుతున్నారనేది ప్రధాన ఆరోపణ. తన పెత్తనానికి బ్రేకులు వేస్తున్న మీనాక్షిని ఎలాగైనా సైడ్ చేయాలని రేవంత్ రెడ్డి వర్గం భావించింది. మొదట ఆమెను రాజ్యసభకు పంపితే తెలంగాణ వదిలిపోతుంది కదా అనుకున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఆమెను ఎంపీని చేసి
తెలంగాణ ఏఐసిసి దూతగా కూడా కొనసాగించాలని డిసైడ్ అయింది. ఇదే కనుక జరిగితే మీనాక్షి ఢిల్లీలోను ఇటు రాష్ట్రాల్లోనూ మరింత పవర్ఫుల్ అవుతుంది. తన సీటుకే ఎసరు వస్తుంది. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారనే చర్చ నడుస్తోంది. అటు అధిష్టానానికి షాక్ ఇచ్చినట్టు ఉంది. ఇటు పాత కేసు వివరాలు బీజేపీకి అందించి వాళ్లతో కేసు వేయించడం ద్వారా బీజేపీ అభ్యర్థికి లైన్ క్లియర్ చేసినట్టు ఉంటుంది. తద్వారా కేంద్రంలోని బీజేపీ పెద్దలకు మరింత చేరువయ్యే వ్యూహం కూడా ఇందులో ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మీనాక్షి నామినేషన్ రిజెక్ట్ కాగానే రేవంత్ రెడ్డి చాలా వేగంగా స్పందించి ఇది బీజేపీ కుట్ర అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. దొంగే దొంగ అన్నట్టు ఈ అతి వేగమే ఇప్పుడు అందరికీ అనుమానాలు పెంచుతోంది. ఏదేమైనా మూడో కంటికి తెలియకుండా జరిగిన ఈ పొలిటికల్ ఆపరేషన్లో గాంధేయవాది మీనాక్షి నటరాజన్ బలి పశువు అయిపోయారు. కాంగ్రెస్ చేతిలో ఉండాల్సిన సీటు కాస్త బీజేపీ జేబులోకి వెళ్ళిపోయింది. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు ఢిల్లీ పెద్దల దగ్గర లబోదిబోమంటున్నారు. మరి ఈ వ్యవహారంపై హైకమాండ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. మరి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక నిజంగానే తెలంగాణ ముఖ్యనేత హస్తం ఉందంటారా, లేక ఇది కేవలం బీజేపీ ఆడిన మైండ్ గేమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.